బ్రీఫ్గా. సభకు నమస్కారం. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన కర్నూలు పార్లమెంట్లోని పత్తికొండ నియోజకవర్గంలోని పుచ్చకాయలమ్మకు వచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలందరి తరఫున నేను పాదాభివందనం చేస్తున్నాను. అలాగే వేదిక మీద ఆసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ అయినటువంటి కె కృష్ణమూర్తి అన్న గారికి, మంత్రివర్యులైనటువంటి భరత్ అన్న గారికి, రాంబాబు అన్న గారికి, అలాగే వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, నేను ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ గురించి 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను సార్. తమరికి వాస్తవంగా ఎలక్షన్ పర్వం, ప్రచార పర్వంలో భాగంగా కూడా మనం చాలా చెప్పాం సార్. మా కర్నూలు ప్రాంతం పార్లమెంట్ల 25 పార్లమెంట్ల అత్యంత వెనుకబడిన పార్లమెంట్ మా కర్నూలు అని చెప్పేసి చాలా చెప్తున్నాను సార్. అందులో భాగంగా మాకు మొట్టమొదట కావాల్సింది సార్, కర్నూలు నుంచి బళ్ళారి వరకు నేషనల్ హైవే కావాలి సార్. 7 అసెంబ్లీలు ముడిపడినాయి సార్. దానికి 7 అసెంబ్లీల ప్రజలు చాలా దారుణంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు సార్. 7 అసెంబ్లీలకు ముడిపడింది సార్. అది ఒక్క హైవే ప్రాజెక్ట్ మాకు దయచేసి ఆర్ఎన్బి నుంచి నేషనల్ హైవే కన్వర్ట్ చేయండి సార్. ఒకటి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి పత్తికొండ గురించి శ్యాంబాబు గారు చాలా చక్కగా చెప్పారు. ఆలూరుకి వచ్చేసి వేదవతి ప్రాజెక్ట్ సార్. మన గవర్నమెంట్లో 8 టీఎంసీలు తెస్తే గత గవర్నమెంట్ రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి 3 టీఎంసీలకు పడేసి ఒక్క ఇంచు కూడా 1 సెంటీమీటర్ పని జరగలేదు సార్. వేదవతి ప్రాజెక్ట్ అని మా కళ సార్ ఈ కర్నూలు ప్రజల యొక్క. కాబట్టి గుండ్రేవులు అయితేనేమి, ఆర్టీఎస్ నెట్టికల్ ఈ ఇరిగేషన్ పరంగా ఈ 3 చేసి మాకు నేషనల్ హైవే ప్రాజెక్టును శాంక్షన్ చేస్తే వాస్తవంగా ఈ సభాముఖంగా కూడా మాకు నేషనల్ హైవే ప్రాజెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి సార్. ఎందుకంటే ఆర్ఎన్బి రోడ్ చాలా దారుణంగా ఉంది సార్ వాస్తవంగా. ఇరిగేషన్ విషయంలో ఇది సార్ ఎడ్యుకేషన్ పరంగా వచ్చేసి మైగ్రేషన్ ఎక్కువ సార్. ఇక్కడ 2,50,000 మంది వలస వెళ్ళిపోతున్నారు సార్. ప్రతి జిల్లాతో మాకు సంబంధం లేకుండా ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ డబల్ ఇవ్వాలి సార్ మాకు. ఎందుకంటే చాలా మంది వలస వెళ్ళిపోతున్నారు సార్. హాస్టల్లో సీట్లు లేక వాళ్ళ పిల్లలను, విద్యార్థులని చదువు మానిపించేసి వాళ్ళతో పాటు వలస తీసుకుపోతున్నారు సార్ ఇక్కడ. కాబట్టి మైనార్టీ హాస్టల్స్ అయితేనేమి, బీసీ హాస్టల్ అయితేనేమి దీనికి సపరేట్ కోట అయ్యాలి సార్. మా జిల్లా వరకు ఎట్టి పరిస్థితుల్లో విద్యాపరంగా చేసి వీళ్ళంతా చదువుకొని పిల్లలంతా కొంచెం తెలియపరాయి. ఆ తర్వాత జిల్లా మార్పు చెందాలంటే విద్యాపరంగా మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ ఖచ్చితంగా ప్రత్యేక చొరవ తీసుకొని మీరు ఎడ్యుకేషన్ విషయాన్ని మార్పు సార్. ఎందుకంటే సభాముఖంగా నేను ఎడ్యుకేషన్ విషయం అయితేనే, హైవే విషయం అయితేనే, ఇరిగేషన్ ఈ 3 ప్రార్థిస్తున్నాను సార్. మీరు తమరు తప్పకుండా ముఖ్యమంత్రి స్థానంలో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మాకు గట్టి హామీ చేయండి సార్ ఇక్కడ నుంచి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. నమస్కారం సార్.